హలో గైస్, ఈ రోజు మనం మార్కెట్ లో ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర ట్రేడ్ ఎలా తీసుకోవాలో మనం ఈరోజు చూద్దాం. ఓకే, సో ఇది బీటీసీ యొక్క నిన్నటి చార్ట్ లో మార్కెట్ వన్ గోల్ లో బ్యాక్ టు బ్యాక్ బయింగ్ చేస్తుంది. అండ్ బయింగ్ చేస్తూ ఇక్కడ మార్కెట్ లో మీరు చూడండి, ఇదొక పాజిటివ్ క్యాండిల్, దాని తర్వాత ఇదొక పాజిటివ్ క్యాండిల్. ఓకే, ఈ సెకండ్ క్యాండిల్ అనేది చాలా పెద్ద క్యాండిల్ ఉంది. దాని తర్వాత ఇది ఈ ఫస్ట్ క్యాండిల్ చిన్నగా ఉంది, థర్డ్ క్యాండిల్ చిన్నగా ఉంది. ఓకే, సెకండ్ క్యాండిల్ అనేది పెద్దగా ఉంది. సో అప్పుడు మనం ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలి అంటే, ఈ రెండు మార్కెట్ లో ఈ థర్డ్ క్యాండిల్ యొక్క లోని ఈ ఫస్ట్ క్యాండిల్ ఒక హైని మార్క్ చేసుకుని ఒక జోన్ డ్రా చేయాలి. ఓకే, ఒక జోన్ డ్రా చేస్తే ఆ జోన్ ఇలా వస్తుంది. సో మార్కెట్ ఎప్పుడైనా కానీ మార్కెట్ మళ్ళీ ఆ జోన్ కి టచ్ అయినప్పుడు మార్కెట్ రివర్స్ వెళ్తుంది. ఓకే, మళ్ళీ దాన్ని ట్రెండ్ ని కంటిన్యూ చేస్తుంది. ఓకే, సేమ్ సిచ్యువేషన్ ఒకవేళ డౌన్ సైడ్ ఉన్నా గానీ మీరు చూడొచ్చు. ఓకే, సో మనం ఇక్కడ ఒక ఎఫ్విజి ఫామ్ అయింది. సో ఈ బేసిస్ మీద మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. లైవ్ సెషన్ లో తీసుకుని మార్కెట్ చూడండి, ఇక్కడ టార్గెట్ పెట్టాము. సో ఇక్కడ టార్గెట్ పెడుతున్నప్పుడు మనం ఏం చేసాము, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వచ్చాము. మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఈ జోన్ లో హిట్ అయింది. ఓకే, ఈ జోన్ లో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మనది హిట్ అయింది. మనం ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసాం. ఓకే, మీకు కూడా ఇలాంటి ట్రేడింగ్ లెర్నింగ్ అండ్ లాజిక్స్ కోసం కావాలి అనుకుంటే మన ఛానల్ ని ఫాలో చేసి యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.